సో వీఆర్ వెరిఫైయింగ్. దట్స్ వై నేను కూడా ఈ సిఐ సదస్సుకి ఆ ఉద్దేశంతోనే వచ్చాను. పారిశ్రామికవేత్తల్ని మా ప్రాంతానికి రండి, మా జిల్లాకి రండి, మా నియోజకవర్గంలో కూడా మీరు పెట్టండి, మేము వీఆర్ సపోర్ట్. ఎందుకు వారికి ఆహ్వానిస్తున్నానంటే, నౌ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈజ్ మిడిల్ ఆఫ్ ది ఉత్తరాంధ్ర, that both Srikakulam and Visakhapatnam. It is 50 kilometers far away to the Srikakulam and 50 kilometers far away to the Visakhapatnam. So it is middle. So when industrialists came to the international airport, if they journey towards Srikakulam, it is only 50 or 1 hour. If they start journey towards Visakhapatnam, it takes 1 hour. Sometimes traffic problems may arise. So that's why I explained all these things. And in our district there is Molapeta port is coming. So sea transportation is establishing. So that's why we have lands, government lands we are providing, and we have water, we have power, and all are available. And one more proposal I given to them. Most of the people who today are there coming. మా ఆమదాల వలసలో ఉన్నటువంటి అరెస్ట్ ఆయిల్ ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ ఆధ్వర్యంలో నడిచేది. అది 2003లోనే అప్పుడు ప్రభుత్వం అది పూర్తి నష్టాల్లో ఉండి వైబిలిటీ లేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటైజేషన్కి వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. బట్ అది కోర్టు వ్యాజ్యాల వలన అలా ఆగింది. అది ఇప్పుడు ఫుడ్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి కొంతమంది పారిశ్రామికవేత్తల్ని ఆ ల్యాండ్ని ఏపీఐసి దగ్గర నుంచి ఆన్ ఎయిదర్ బై లీజ్ ఆర్ బై సేల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్డ్, and whatever it is the policy given in the food park policy. So మీరు అది అడాప్ట్ చేసుకొని if you come there, it is plug and play. ఎందుకంటే we have 75 acres of land, it's covered by compound wall, we have water facility directly from the Vanshidhara river, and we have sustainable power and quality of power supply. So we have already దానికి రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ ఉన్నాయి. So only thing is plug and play. If anybody comes there also, I am requesting all industrialists, those who are interested in food park. So even other industries also, we will encourage, we will support them, because మా నియోజకవర్గానికి ప్రజల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఉద్యోగ కల్పన జరగాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమల ద్వారానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, తద్వారానే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సో ఆ రకంగానే నేను చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఎప్పటికొక 5-10 మంది కూడా ఆ ప్రాంతాలన్నీ వచ్చి చూశారు, ఆ ఏరియానంతా కూడా చూశారు. సో దట్స్ వై రీసెంట్లీ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. రోడ్డు డైరెక్ట్గా ఆ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. వీ లేడ్ బీటీ రోడ్స్. సో అంటే పారిశ్రామికవేత్త వస్తే వారికి అన్ని అవకాశాలు మనం కల్పించబడాలి వచ్చే నాటికి అనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ how best we can succeed. God will decide.